అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్సీ మధ్య పోరు ముదిరి పాకాన పడుతోంది. పంతం నీదా నాదా అంటూ తలపడుతున్నారు ఆ ఇద్దరు నేతలు. మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీకి ఎంట్రీ లేకుండా చేశారు ఎమ్మెల్యే. 2 సర్వసభ్య సమావేశాలకు ఎమ్మెల్సీని రానియకపోవడంతో సిక్కోలు జిల్లాలో దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. మండల మీటింగ్ వ్యవహారం జిల్లా పరిషత్లో చిచ్చు రేపింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రోటోకాల్ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. సొంత నియోజకవర్గమైన పాలకొండలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి రానివ్వకుండా వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ని అడ్డుకోవడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్సీ విక్రాంత్ పాలకొండ నియోజకవర్గానికి చెందిన నాయకుడు. పాలకొండలోని ఆయన నివాసం ఉంటున్నా ఓటు హక్కు మాత్రం ఇదే నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం నీలానగరంలో ఉంది. దీంతో అధికారులు సాంకేతిక కారణాలతో ఆయన్ని పాలకొండ మీటింగ్కి అనుమతించడం లేదు. ఓటు హక్కున్న వీరఘట్టం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకే ఎమ్మెల్సీకి అర్హత ఉందని, పాలకొండ మండల సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని ఎంపీడీఓ చెబుతున్నారు. చెప్పడమే కాదు, సెప్టెంబర్ 16న జరిగిన పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీని గేటు దాటి ఆ ప్రాంగణంలోకి రానియ్యకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాలకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ఎమ్మెల్సీ విక్రాంత్కి ఎంపీడీఓ నుంచి మొదట ఆహ్వానం అందడం ఒక ట్విస్ట్ అయితే, సమావేశం రోజు ఆయన సెలవు పెట్టేయడం, ఇన్ఛార్జి ఎంపీడీఓ తనకు సమాచారం లేదంటూ ఎమ్మెల్సీని అనుమతించకపోవడం మరో ట్విస్ట్. లోపలికి రానియకుండా అడ్డుకోవడంతో పోలీసులతో ఎమ్మెల్సీకి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమను తోసుకుంటూ సమావేశ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీని పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం దగ్గర భారీ పోలీసులను మోహరించారు. సమావేశానికి ఆహ్వానమిచ్చిన ఎమ్మెల్సీని అడ్డుకుని అవమానించారంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఎమ్మెల్సీ డిమాండ్తో పాలకొండ మండలంలో ఓటు లేని కారణంగా సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదంటూ ఇన్ఛార్జి ఎంపీడీఓ రాతపూర్వకంగా లెటర్ అందజేశారు. దాంతో ఎమ్మెల్సీ, వైసీపీ సభ్యులు వెనుదిరిగారు. వైసీపీ సభ్యులు లేకుండానే పాలకొండ మండల పరిషత్ సమావేశం కొనసాగింది. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం నుంచి ఎమ్మెల్సీ విక్రాంత్ వెనుదిరిగిన వెంటనే పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే హోదాలో సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే జయకృష్ణ నివాసం ఉండేది, ఆయనకు ఓటు హక్కు ఉన్నది. వీరఘట్టం మండలంలోని ఇద్దరూ ఒకే మండలానికి చెందినవారైనప్పుడు పాలకొండ మండల సమావేశానికి ఎమ్మెల్యేని అనుమతించి ఎమ్మెల్సీని ఎలా అడ్డుకుంటారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎమ్మెల్సీగా గతం నుంచే పాలకొండ మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్నానని, కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రూల్స్ తెస్తోందని ఎమ్మెల్సీ ఆవేదన చెందుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ విక్రాంత్ని పాలకొండ మండల పరిషత్ సమావేశానికి రాకుండా అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది మార్చిలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీకి అధికారులు అసలు ఆహ్వానమే పంపలేదు. ఆహ్వానం లేకపోయినా అప్పట్లో సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ విక్రాంత్. తనకి ఎందుకు ఆహ్వానం పంపలేదని అధికారులను నిలదీశారు. అప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పిన అధికారులు సమావేశ మందిరం నుంచి బయటికి వెళ్లిపోవాలని ఎమ్మెల్సీని కోరడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పాలకొండ మండలంలో ఓటు హక్కు లేనందున సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదంటూ అప్పట్లో కూడా అధికారులు లేఖ ఇవ్వడంతో ఎమ్మెల్సీ వెనుదిరిగారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ బయటికెళితే గాని సమావేశం ప్రారంభించకూడదంటూ విక్రాంత్ వెళ్లిపోయే వరకు ఎంపీడీఓ కార్యాలయంలోనే కూర్చున్నారు ఎమ్మెల్యే జయకృష్ణ. ఎమ్మెల్సీ వెళ్లిపోయాకే సమావేశ మందిరంలోకి వెళ్లి మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలకొండ నియోజకవర్గంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశానికి రానివ్వకుండా ఎమ్మెల్సీని అడ్డుకోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేకించి ఎమ్మెల్సీ విక్రాంత్ని టార్గెట్ చేయడంతో పాలకొండ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే జయకృష్ణ నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జయకృష్ణ, విక్రాంత్ మధ్య పంతాలు పెరిగిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలుగా మొదట్లో ఆ ఇద్దరు పరస్పర ఆరోపణలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు వారు మరింత ముదిరింది. అటు వైసీపీ శ్రేణులు సైతం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కూడా పాలకొండ మండల మీటింగ్ ఎపిసోడ్ కుదిపేసింది. పాలకొండ మండల సమావేశానికి తనను అనుమతించలేదని పోలీసులతో గేటు దగ్గరే అడ్డుకున్నారని జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీ విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో జెడ్పీలో విపక్ష పార్టీ సభ్యులు భగ్గుమన్నారు. జెడ్పీ చైర్మన్ పిరియా విజయ సహా సభ్యులు ఎక్కువ మంది వైసీపీకి చెందినవారే ఉండడంతో సమావేశంలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓను గట్టిగా నిలదీశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు సభ్యులు పోడియం వైపు దూసుకుపోయారు. అయితే జరిగిన ఘటనపై నివేదిక తెప్పించుకుని తప్పుంటే చర్యలు తీసుకుంటానని జెడ్పీ సీఈఓ హామీ ఇచ్చారు. అయినా వైసీపీ సభ్యులు శాంతించలేదు. ఎమ్మెల్సీ విక్రాంత్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సహా వైసీపీ సభ్యులంతా జెడ్పీ సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్సీ విక్రాంత్ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. ఒక నియోజకవర్గంలో స్థానిక సంస్థల సమావేశాల్లో ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో ఇంచుమించు ఎమ్మెల్సీకి కూడా అదే ప్రోటోకాల్ ఉంటుందని వాదిస్తున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే జయకృష్ణ పంతంతోనే అధికారులు అలా వ్యవహరిస్తున్నారంటున్నారు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఉప ఎన్నిక విషయంలో ఎమ్మెల్సీ విక్రాంత్ ఆడిన పొలిటికల్ గేమ్తో ఆత్మరక్షణలో పడ్డారు ఎమ్మెల్యే జయకృష్ణ. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీపై రివెంజ్ పాలిటిక్స్కి దిగారన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ పాలిటిక్స్లో అధికారులు అనవసరంగా బుక్ అవుతున్నారన్న టాక్ కూడా ఉంది. ఇంత రచ్చయ్యాక తదుపరి సమావేశాలకైనా ఎమ్మెల్సీని అధికారులు ఆహ్వానిస్తారో లేదో చూడాలి మరి.